హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఆవకాయ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చర్చికి వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చాక మా వారు అయితే తలకాయ మాంసం తీసుకుందామని మేము మార్కెట్కి అయితే వచ్చేసాము. తలకాయ తీసుకున్నాము. చూసారా ఎలా కాలుస్తున్నారో? వాళ్ళు చక్కగా కాల్చి చక్కగా కోసి ఎలా కట్ చేస్తున్నారో చూడండి. బాగా కట్ చేస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు తీసుకుంటూ ఉంటామండి. రీజనబుల్గా ఇస్తారు. చూసారా ఎలా తోలు తీసి చక్కగా కట్ చేస్తుందో నీట్గా. బాగా చేస్తారండి వీళ్ళు. కట్ చేసి విడివిడిగా మనకి చాలా ఫ్రెష్గా ఇస్తారు. ఫ్రెష్గా లేదని చెప్పేస్తారు మనకి. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. అలాగే మీరు కూడా ఒకసారి తీసుకోండి. వాళ్ళు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్దని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. మనం తేపగా ఒకసారి తీసుకుంటే వాళ్ళు ఏదుంటే అది ఇచ్చేస్తారు. మనం ఇంటికి వచ్చి అది బాధపడాల్సి వచ్చింది. ఒకసారి తీసుకోండి, వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు బ్రెయిన్ తీస్తుంది చూసారా, జాగ్రత్తగా తీస్తారు వాళ్ళు, చిదురవ్వకోకుండా. చూడండి ఎలా తీస్తుందో. తీసి విడిగా పెట్టింది చూడండి బ్రెయిన్. మిగిలిన భాగాన్ని కూడా ముక్కలు కొట్టేస్తుంది. మనం చక్కగా కొట్టి కవర్లో పెట్టి నీట్గా ఇస్తారండి మనకి. మనం తెచ్చుకొని చక్కగా వండుకోవడమే. చూడండి వాళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా ఎలా కట్ చేస్తున్నారు. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కంపల్సరిగా లైక్ అయితే చేయండి. ఈ తలకాయ అయితే 350 కొన్నాం ఫ్రెండ్స్. మీరు ఊళ్ళో ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కవర్లో వేసేస్తుంది చూసారా, అయిపోయింది. తీసుకున్నాం కదండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. తలకాయ కూర వండుకున్నాము ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం అండి. ఇలా చిన్న ముక్కలు కొట్టించుకొని నీట్గా బాగా శుభ్రంగా కడుక్కోండి. బ్రెయిన్ అండి ఇది కూడా శుభ్రంగా విడిగా కడిగి పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు మిక్సీ పట్టుకుంటున్నామండి. అయిపోయిందండి. కూర వేసుకున్నాం. మనం అప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. కుక్కర్లో చేసుకుందామండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోయింది. కుక్కర్ హీట్ అయ్యే వరకు చూద్దాం. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా వేసుకోవాలి. మాంసం వేసేసుకున్నాం. నూనెలో ఇది వేగితే బాగుంటుంది. కొంచెం నీళ్ళని ఎగిరిపోయి చక్కగా కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు మసాలా వేసుకుందాం. బాగుంటుంది అప్పుడు టేస్ట్. కల్లుప్పు వేసేసుకుందాం. అది కొంచెం పసుపు వేసేసుకుందాం. నేను కొంచెం పసుపు ఎక్కువే వాడతానండి. కలుపుకుందాం ఒకసారి. ఆయిల్లో ఈ ముక్కలన్నీ చక్కగా వేగిపోతాయి. ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం, నీరంతా ఎగిరిపోయే వరకు. ఒకసారి ఇలా కలుపుకుందామండి. మనం ఇలా వేసుకున్నప్పుడు మూత పెట్టుకోకూడదు. ఎందుకంటే మటన్లో కొంచెం ఒకలాంటి స్మెల్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకోకుండా చక్కగా ఇలా నూనెలో వేసుకుంటే ఆ స్మెల్ అనేది పోయిద్ది. మనకి తినేటప్పుడు ఎలాంటిది లేకుండా చక్కగా ఉంటుంది. మనం తినడానికి స్మెల్ అలాంటివి ఏమీ లేకోకుండా. మసాలా వేసేసుకున్నాం. చక్కగా వేగిపోయి నీళ్ళన్నీ ఎగిరిపోయి వేగిపోయింది.
మసాలా వేసుకొని చక్కగా ముక్కలు పట్టేలాగా చక్కగా కలుపుకుందాం. ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుందండి, ఎందుకంటే తలకాయ మాసం జలుబుకి వాటికి మంచిది కాబట్టి కొంచెం ఘాటుగా వండుకొని తింటే మనకి జలుబు చేసినా ఏం చేసినా మొత్తం పోయిద్ది. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసుకుందాం. మసాలా మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. మనం బాగా వేగిపోయించాక మసాలా ఇలా వేగిన తర్వాత మనం కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఈ ఘాటుగా ఉంటేనే మనకి తలనొప్పి కానీ దగ్గు జలుబు కానీ షార్వాలాగా పెట్టుకుంటే తగ్గిద్ది. ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. మటన్ మసాలా కొంచెం వేసుకోండి, కొంచెం ఉంచుకోండి, లాస్ట్లో వేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా మారిపోయిందో. కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ వేసేసుకున్నామండి. వాటర్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మనం షార్వాలా రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటాయి ముక్క వడకడానికి. కానీ నేను మిక్సీలోనే వాటర్ వేసేసుకున్నాను. ముక్కలు మునిగే వరకు వాటర్ పోతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. హైలో పెట్టేసుకుందాం. ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి, తర్వాత తీసి చూసుకుందాం. 7 విజిల్స్ అయిపోయినాయండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా అయితే ఉంది. మనం కొంచెం స్టవ్ మీద ఉంచుకుందాం. ఒకసారి కలిపి చూసుకుందాం. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కట్టేసుకుందాం, ఎందుకంటే షార్వాలాగా ఉండాలి కదా. ఇంత చిక్కగా అయితే వచ్చింది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాలు ఉంచుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయింది. వేడి వేడి తలకాయ మాంసం రెడీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.